స్వామి కోర్టుమల్ ఆంజనేయ స్వామి అర్చకులు గుమంటూరు మారుతి ప్రసాద్ గారు, స్వామి సమావేశం ఏర్పాటు చేసుకునేది నన్ను ఇచ్చేసి రమ్మన్నారు. అందుకని ఇవాళ వచ్చాము. గతంలో ఒకసారి మీటింగ్ పెట్టినా కూడా పోస్ట్ పోన్ అయింది. అందువల్ల ఈసారి అర్జెంట్ పని ఉన్నప్పటికీ కూడా మానుకొని మీటింగ్ వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి అర్చకులందరికీ కూడా ధూపదీప నైవేద్యము అండ్ వాళ్ళ 43 రిజిస్టర్లు అండ్ ఐడి కార్డుల గురించి చెప్తా ఉన్నారు. వాటన్నిటి కూడా ఈ ఉమ్మడి అర్చక సంఘం అధ్యక్షుడైనటువంటి వైభవ ఆంజనేయ ద్వారా ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వాటి పరిష్కారం వైపు మేము చర్యలు తీసుకుంటాము. ఈ దేవాలయాల భూములు కూడా రక్షించేటందుకు మాతో పాటు అర్చకులు కూడా సహకరించాలి. వాళ్ళ ఊర్లో వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి అర్చక భూములకి వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు కూడా అందరూ కూడా ఇదే అర్చక సంఘం ఈ రోజు ఎంత యూనిట్ గా వచ్చారో అంతే యూనిట్ గా ముందుకు వెళ్ళేసేసి మన భూముల్ని మనం కాపాడుకున్నాం, మన దేవాలయాలను మనం కాపాడుకున్నాం అని నేను సభా వేదిక అందరికీ పిలిపివ్వడం జరిగింది. నేను కేవలం అడిషనల్ ఛార్జ్ గా అసిస్టెంట్ కమిషనర్ గా ఈ జిల్లాకు 2.5 నెలల క్రితం వచ్చాను. దాదాపు 3 నెలలు కావస్తుంది. నాకు సాధ్యమైనంత వరకు కూడా అన్ని ప్రపోజల్స్ కూడా నా టేబుల్ పైన వచ్చినటువంటి కూడా నేను కరెక్ట్ గా ఉన్నట్టు వాటి ప్రాసెస్ చేస్తున్నాము. ఒకవేళ లోపాలు ఏమన్నట్టు అయితే సాధ్యమైనంత వరకు వాటిని తెప్పించుకొని వాటిని కరెక్షన్ చేసుకొని పంపించేటట్టుగా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటి వరకు 151 అర్చకులకి దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారి కనీస వేతనం కింద ప్రతి నెల 20 లక్షలు, దాదాపు 20 లక్షలు వాళ్ళ ఖాతాల్లో మేము నేరుగా జమ చేయడం జరుగుతుంది. కనీస వేతనం కూడా రాని మా యువల్ దేవస్థానంలో ఓం గురుదేవతాభ్యాయ నమః, విఘ్నేశ్వర పార్వతీ పరమేశ్వరాయ నమః, శ్రీమన్నారాయణ శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యాయ నమః. ఇక్కడ విచ్చేసిన అధికారులకు అర్చకులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యమైన విషయం ఏమంటే ప్రతి ఒక్క అర్చకుడు సమస్యలో కూరుకొని పోయినారు. కావున ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క గ్రామాన్ని, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క 2 జిల్లాలో కూడా ప్రతి ఒక్కరికి ఏ విధంగా ముందుకెళ్లాలో మనం తెలియజేస్తున్నాము. కానీ సమస్యలు అధికారుల వల్ల కొద్దిగా, మన అర్చకుల నిర్లక్ష్యం వల్ల కొద్దిగా ప్రతి ఒక్క ఫైలు ఆలస్యం అవుతుంది. దీని గురించి కూడా అధికారులకు చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది, డీసీ గారు చెప్పడం జరిగింది, కమిషనర్ గారు చెప్పడం జరిగింది. దేవాదాయ భూముల సమస్య ఏమంటే ప్రతి ఒక్క చోట సమస్య ఏర్పడుతుంది. ఆ గ్రామంలో ఏమవుతుందంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీనే దానికి బలం చేకూరుతుంది. ఈ అర్చకుడు నలిగిపోతున్నాడు, వాళ్ళకి చెప్పలేక వీళ్ళకి చెప్పలేక ఈ భూముల విషయంలో చాలా అన్యాక్రాంతంగా ఉంది. దాంట్లో కొన్ని గ్రామాల్లో కూడా అది రిజిస్టర్ చేయించుకొని వాళ్ళ పేరుతో కూడా పట్టాదారు పుస్తకాలు చాలా దేవస్థానం చేసుకున్నారు. దాన్ని కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. దాని గురించి అతి తొందరలో చర్య తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ గారికి చెప్పాము, చర్య తీసుకుంటామని చెప్తున్నారు. కానీ దానికి పూర్తి సమాధానం మనకు రాలేదు. దానికి దేవాదాయ మినిస్టర్ గారు కూడా మనం తెలియజేశాము.